నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మహబూబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామ శివారులో భూబాధిత రైతులు నిరసన చేపట్టి తమ పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములను కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూములపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా కొందరు ధరణి పోర్టల్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి కబ్జా యత్నాలను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. భూమి మీద మేకల లక్ష్మీనారాయణ గారి భూమి మీద అందులో నా సర్వే నెంబర్ ఉంది, నా నెంబర్ ఉందని చెప్పి అమ్ముకొని 7 ఎకరాల 11 గుంటలు భూముకు అమ్ముకున్నాడు. ఆ రోజులల్లో హద్దులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దక్షిణం పావురాల ముత్తయ్య, ఉత్తరం పులి నాగయ్య భూమి, పడమర ఎండి అలీఖాన్ భూమి, తూర్పు డోలు ఉపేందర్ గారి భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ రోజులలో అమ్ముకొని కూడా అదే క్యాండిడేట్ అహ్మద్ అనే వ్యక్తి సాక్షి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి సాక్షి పెట్టడం జరిగింది. ఈ రోజులలో వస్తే నేను అక్కడి నుంచి అక్కడికి అమ్ముకున్నా, ఇక్కడి వరకు అమ్ముకోలేదని చెప్పి జరగడం జరుగుతుంది. నేను అనేది ఏమిటంటే ఆ రోజులలో మరి హద్దులలో మెన్షన్ చేయాలి కదా, నాకు నా భూమి ఉన్నదని చెప్పేసి. అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు మా వాళ్ళ కొడుకులు వచ్చి మాది ఇక్కడ దాకా ఉన్నదని చెప్తే మేము నా ఆపత్తికి నాకు 4 ఆడపిల్లలు, నా ఆపత్తికి నేను అమ్ముకున్నా. ఇప్పుడు వాళ్ళ మీదకే ఇదవుతుంది. అమ్మిన వాళ్ళని తీసుకురాపోని వాళ్ళని వీళ్ళని తోలుతాను. నీకు ఎవరు అమ్మిల్లో వాళ్ళని తీసుకురాపో. అది దిగి పెద్ద పుల్ల ఆయన దగ్గర నేను తీసుకున్నా, 2010లో తీసుకున్నా సార్. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇద్దరు వచ్చారు. వాళ్ళు అద్దలు చూసుకున్నారు, గట్టి పెట్టుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ వారికి తీసుకొని సైడ్ కొంచెం అట్లా క్రాస్ కూడా ఉంది వాళ్ళకు, అది కూడా తీసేసి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన వచ్చి అంటుండే కదా, నాకు 79లో పేపర్ ఉంది మా నాన్నకు, ఇప్పుడు నాకు వాళ్ళ 10 గుంటల భూమి